సార్. జనకమ్మ గారు ఏమైనా మాట్లాడతారా? చెప్పండి అమ్మా. అవును సార్. నా నాకు ఒక అబద్ధం జరిగింది సార్. చెప్పండి అమ్మా. నేను యోగా క్లాస్ ముగించుకొని వస్తా అంటే మొన్న ఫ్రైడే ఉమ్, ఒక అమ్మాయి ఆవును పట్టుకొని వచ్చింది సార్. ఓకే. ఆ అమ్మాయిని మాట్లాడిచ్చేసి రమ్మని పైకి రమ్మని ఆ ఆవుకు కొంచెం ఫ్రూట్స్ ఇచ్చి ఆ అమ్మాయికి కొంచెం ఫ్రూట్స్ ఇచ్చి ఉమ్, అమ్మాయికి ఒక 100 రూపాయలు ఇచ్చి పంపించాను సార్. ఓ. ఆ, మళ్ళా షాప్కి అంతా రెడీ అయ్యి పోతున్నాను సార్. పోతా అంటే ఆడ దావలో 200 రూపీస్ సిక్కింది సార్. ఆ? ఆ, ఇది అంత అర్థం ఉంటే నాకు అప్పుడు కూడా ప్లాస్ కాలేదు సార్. అంత ప్లాస్ అయిపోయి మళ్ళీ 200 రూపీస్ తీసుకున్నాను, బ్యాగ్లో పెట్టుకున్నాను, షాప్ అంతా ముగించుకొని వచ్చేసి మళ్ళీ మీరు మెడిటేషన్ చేయలే కదా, నిన్న మెడిటేషన్ లో కూర్చోంటే అది వచ్చింది సార్. ఓ నేను 100 రూపీస్ ఇచ్చిన దానికి యూనివర్స్ నాకు 200 రూపీస్ ఇచ్చింది. నేను అప్పుడు నాకు కళ్ళ ముందరికి వచ్చింది సార్. సూపర్ అమ్మా. నిన్న పొద్దున ఆ? నా కళ్ళ ముందరికి వచ్చింది సార్ 200. నేను 100 రూపీస్ అమ్మాయికి ఇచ్చిన దానికి నాకు 200 రూపీస్ ఇచ్చింది. అది అద్భుతం కదా సూపర్. సార్. అంతే కదండి. ఆ, అంతే కదా మరి. ఆ, సూపర్. సూపర్ అమ్మా. నిజంగా అద్భుతమే. ఇంకా, ఇందులో అంటే ఆ, మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. అందుకనే కదా మీరు ఆ టైంలో అదే అదే. గుర్తించలేదు. ఆ టైంలో మీకు గుర్తించలేదు. ఆ సరే 200 200 దొరికినాయి అన్నారు, చక్కగా బ్యాగ్ లో పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. మెడిటేషన్ అవును సార్. చేసినప్పుడు గుర్తొచ్చేటట్టు చేసింది. అవును సార్, నాకు అప్పుడు గుర్తొచ్చింది సార్. అదే అంతే. కొన్ని మిరాకిల్స్ కి రీజన్స్ చెప్పుకోకూడదు. నమ్మాలి, ఉమ్, ఫాలో అయిపోవాలి, అనుభూతి చెందాలి, అదే. అంతే. ఉమ్, అంతే. సీరియస్. ఒకసారి అంటాం కదా, ఉమ్, అది రూల్ అమ్మా, విశ్వ నియమం అది. ఇలాగివ్వాలి అదే అదే. మనస్ఫూర్తిగా, దానికి ఎన్నో రెట్లు తిరిగి మన దగ్గరికి వస్తది. అదే. అది విశ్వ నియమం, రూల్ అది. అంతే. ఉమ్. సూపర్ అమ్మ. సూపర్ 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 అమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్ థ్యాంక్ సూపర్. యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకెవరైనా సార్ అమ్మా? మల్లిక గారు. సార్ నిన్న నైట్ మీ డెమో క్లాస్ వింటూ ఉన్నాను సార్. నేను ఓకే. లైట్ గా మోకాల దగ్గర బోన్ కొంచెం నొప్పి అనిపిస్తుంటే అట్లా అనుకొని ఆయింట్మెంట్ ఇక్కడ లేదు ఆ, సరే అని కూర్చొని ఉన్నాను. మామూలుగా నా పాటు మీ క్లాస్ వింటూ ఉన్నాను సార్. ఉమ్. మా పాప తీసుకొని వచ్చి ఆయింట్మెంట్ తీసుకోమ్మా అని చూపిస్తుంది సార్. నేను అడగలేదు, ఏం లేదు, ఆమె నాకు తెచ్చి ఇచ్చేసి చాలా మిరాకిల్. ఆశ్చర్యంగా ఉండింది సార్. ఏమో మీ మనసు ద్వారా అక్కడ తెలుసుకొని ఉంటారు అంతే. నిజంగా మా కొంతమంది అంటుంటారు చూసారండి, మనసు వేవ్ లెంగ్త్లు మ్యాచ్ అయితే అవతల వాళ్ళకి మాట్లాడకపోయినా తెలుస్తుంది అనేసి. ఒకసారి పాస్ అవుతాయమ్మా అవి. నమ్మాల్సిందే అవి, అంతే. అద్భుతాలు అనేవి ఇలాగే ఉంటాయి. ఎక్కడో తలుచుకుంటాం, ఏదో రూపంలో వస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఏదో అనిపిస్తుంది అంతే. మనం నోరు విడిచి అడగాల్సిన అవసరం కూడా లేకుండానే మనకు కావాల్సినది మన కళ్ళ ముందు, మన కాళ్ళ దగ్గరకు వస్తాయంటారు చూసారా. వచ్చేసింది అలాంటిది సార్. ఇది. అంతే. చాలా అలాంటిదే ఇది. ఆశ్చర్యపోయాను సార్ నేను. అది. అంతే. అంతే. సూపర్ అమ్మా. సూపర్ సూపర్ సూపర్. ఇంకా మనీ మార్నింగ్ గురువు గారు. మంచి మార్నింగ్ అమ్మా. సార్ నైట్ మనం మెడిటేషన్ చేసుకున్నాక కొంచెం అయిపోయింది, లాస్ట్ లో ఉన్నది మూలాధార చక్ర చేసేటప్పుడు కొంచెం ఉన్నప్పుడే ఇది ఫోన్ల నెట్ అయిపోయింది, ఓకే. బంద్ అయింది. బంద్ అయితే అయ్యో అయిపోయింది కదా, లాస్ట్ వరకు నేను విన్నానేమో గురువు గారు చెప్పే మాటలు వినకపోతే అని అనుకుంటా, మనసులో అనుకుంటా అట్లనే చేస్తున్నా. ఉమ్. చేసిన అట్లనే చేస్తున్నా లాస్ట్ వరకు. ఇక నాకు అనుభవం అయిపోయింది, చేస్తున్నా. చేసినాక లాస్ట్ అయిపోయినాక నేను ఇట్లా థ్యాంక్ యూ గురువు గారు, అయిపోయింది, నీ మాటలు నేను వినలేకపోతుందా అనుకొని అట్లనే కళ్ళు మూసుకొని కూర్చొని అనుకుంటున్నా. నేను ఉండరా నీకు ఎందుకు అని నాకు ఇట్లా తలపైన చెయ్యి పెట్టినట్లు అనిపించింది గురుగారు రాత్రి. థ్యాంక్ యూ గురుగారు, నా గురుగారు నాతోనే ఉన్నాడు అనుకొని నేను విశ్వానికి థ్యాంక్స్ చెప్తాను. నా గురుగారికి సర్వదా కృతజ్ఞతలు అనుకున్నాను గురుగారు. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.